ఇప్పుడు సెకండ్ విభాగం, రెండవ విభాగం ఎఫ్టెమ్ వారధి. హిస్ ఎక్సలెన్సీ గవర్నర్ అశోక్ గజపతి రాజు గారు త్రిపురకు వెళ్ళి ఈ వయసులో కొంచెం ఆయన ఆరోగ్యం క్షీణించడం వలన చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. ఎనీ లాస్ట్ మూమెంట్ ఈ కెన్ కమ్, బట్ అట్ ప్రెసెంట్ ఆయన ఆరోగ్యము సరిగా లేకపోవడం వలన విశ్రాంతి తీసుకుంటుండు రాజభవనంలో. ఇవాళ మార్నింగే వచ్చారు, ప్రొద్దున వచ్చారు. సో దానికి చింతిస్తూ ఇప్పుడు ఈ సభకు అధ్యక్షులుగా డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు గారిని వ్యవహరించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఇంతకు ముందు నేను ఏవి డాక్టర్ ఏ రాధాకృష్ణ గారిది ప్లే చేసేందుకు ప్రయత్నించినాను ఆయన సన్మానం అప్పుడు, కానీ కాలేదు. తెలుగు భాషా సాంస్కృతిక వికాసానికి నిలువెత్తు నిదర్శనం డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు. సంగీత, నృత్య, సాహిత్య, శిల్ప, సరస సల్లాప వల్లభుడైన రాధాకృష్ణదేవరాయల వారి కీర్తి పతాక. ఇది దశ దిశలా విజయ దుందుమిమ్రోగించిన తెలుగు పతాక. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న సాహితీ సమరాంగణ సార్వభౌముడి మాటని అజరామరం చేసిన తెలుగు వెలుగు ఏ రాధాకృష్ణరాజు. తెలుగు వాడిని వేడిని దమ్ముని దన్నుని పెంచిన ఎత్తైన కోట బురుజు ఏ రాధాకృష్ణరాజు. 1947 ఆగస్టు 2వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో వెంకటరామరాజు వెంకటమ్మ పుణ్య దంపతుల 3వ సంతానంగా జన్మించిన రాధాకృష్ణరాజు విద్యాభ్యాసం తర్వాత బెంగళూరు చేరి అన్నగారు ఏఆర్ రాజు గారితో కలిసి 27 కన్నడ చలనచిత్రాలను నిర్మించడమే గాక 500కు పైగా తెలుగు, కన్నడ, హిందీ చిత్రాలను పంపిణీ చేసి అజంతా మూవీస్ ని చిరస్థాయిగా కన్నడ సినీ చరిత్రలో నిలిపారు. 56 సంవత్సరాలుగా కర్ణాటక రాష్ట్రంలో నివసిస్తున్న రాధాకృష్ణరాజు తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, కళల అభివృద్ధిలో కృషి చేస్తూ తనదైన శైలిలో ప్రభావితం చేస్తున్న కార్య సాధకుడిగా ఘనత వహించారు. 1975వ సంవత్సరంలో ప్రపంచ తెలుగు మహాసభల నుండి 5వ ప్రపంచ తెలుగు మహాసభల వరకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారినందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చిన కృషి వల్లభుడు ఏ రాధాకృష్ణరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్టీ రామారావు గారిని బెంగుళూరులో లక్షలాది తెలుగు కన్నడిగుల సమక్షంలో ఎంజీఆర్, రామకృష్ణ హెగ్డే వంటి ముఖ్యమంత్రులతో సహా సత్కరించడం ఏ రాధాకృష్ణరాజుకే సాధ్యమైన సంచలనం. 1996 కోస్తాంధ్ర వరద బీభత్సానికి అల్లాడిన సమయంలో తెలుగు, తమిళ, హిందీ సినీ తారలతో సాంస్కృతిక విభావరి నిర్వహించి 5,80,00,000 విరాళాలని సేకరించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో 6 కోట్ల రూపాయలు కలిపి మొత్తం 12 కోట్ల రూపాయల్ని అందించడం చరిత్ర సృష్టించింది. డాక్టర్ సి నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ, చంద్రశేఖర కంబార, నిసార్ అహ్మద్ వంటి సాహితీకారుల సాహిత్యాన్ని అనువాదం చేయించడంలో తెలుగు, కన్నడ భాషల సమన్వయ సారథిగా విశేష ఖ్యాతి వహించడమే గాక కన్నడ సీమ నుండి ప్రతిష్టాత్మక కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కళారత్న పురస్కారాన్ని, తమిళనాడు నుంచి కళైమామణి పురస్కారాన్ని, భారత ప్రభుత్వంచే కళాభూషణ్ వంటి పురస్కారాన్ని అందుకున్న సాంస్కృతిక బంధువు, అరుదైన కళా సింధువు ఏ రాధాకృష్ణరాజు. రాధాకృష్ణరాజు కళాకారుడు, వక్త, విద్యావేత్త, సామాజిక సేవకుడు, రాష్ట్రేతరాంధ్రుల అభ్యుదయవాది. 1967లో శ్రీకృష్ణదేవరాయ కళాపీఠం, 1968లో తెలుగు విజ్ఞాన సమితి, 1978లో కర్ణాటక తెలుగు అకాడమీ, 1980లో పద్మావతి కళానికేతన్, 1983లో తిరుమల విద్యానికేతన్, 1990లో ద్రావిడ విశ్వవిద్యాలయ స్థాపనలో తోడ్పాటు, 90లోనే శ్రీకృష్ణదేవరాయ కళా మందిరం, 1998లో తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యత్వం. సంస్థ, వేదిక ఏదైనా కావచ్చు, వాటిని దశాబ్దాల పైబడి విజయవంతంగా కొనసాగిస్తూ సాహితీ, సాంస్కృతిక విద్యారంగాల్లో 56 సంవత్సరాలుగా అలు పెరుగక ఆగిపోక సాగిపోతున్న తెలుగు బాటసారి, మీకు మీరే సరి, మీరు మాకందిన కళాసిరి, క్షత్రియ కేసరి ఏ రాధాకృష్ణరాజు.
బెంగళూరులో కన్నడ తెలుగు ప్రజల వారధిలా నిలుస్తోన్న తెలుగు విజ్ఞాన సమితి మడమ తిప్పని పౌరుషంతో రాజీ పడని రాజసంతో దశాబ్దాలుగా రాణిస్తోందంటే అందుకు పునరంకితం మీ జీవితం. భావి తరాలకు స్ఫూర్తిదాయకం. సాహో రాధాకృష్ణరాజు, జయహో రాధాకృష్ణరాజు. ఎన్నెన్నో పురస్కారాలతో పాటు వీరి అపూర్వ సేవల్ని గుర్తించి కర్ణాటక ధార్మిక పరిషత్ సభ్యునిగా నియమిస్తే విశాఖపట్నం లోక్ నాయక్ ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారంతో గౌరవించడం ఆనందదాయకం. తరతరాలకు చెరిగిపోని కీర్తిని సముపార్జించుకొని జీవించిన జీవితానికి ఒక పరమార్థాన్ని సాధించుకున్న రాజయోగి ఏ రాధాకృష్ణరాజు. శతమానం భవతి శతాయు పురుష్య శతేంద్రియై ఆయుష్యవేంద్రియై ప్రతిష్ఠితై. అస్తు శుభమస్తు విజయోస్తు. తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ. కడుపులో బంగారు కనుచూపులో కరుణ, కడుపులో బంగారు కనుచూపులో. ఒక్కసారి స్టాండింగ్ ఓవేషన్. ఈ లెజెండ్ మన మధ్యలో ఉన్నందుకు ఇది నాది ఒక చిన్న కానుక సార్కు. ఇది ఎడిటింగ్ నేనే చేసిన. అందరికీ తెలియజేయడానికి నా ఒక చిన్న ప్రయత్నం. ఎన్టీ రామారావు తర్వాత మా డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు గారు అంత ఉన్నతమైన వ్యక్తి. వి లవ్ హిమ్ అండ్ వి సీ ఫార్వర్డ్ టు డూ మెనీ ప్రోగ్రామ్స్. ఇంకా ఎన్నో కలిసి మనం చేయాలని కోరుకుంటూ మీరు ఆశీనులు కావాలని కోరుకుంటున్నాను సార్.